మహానంది ప్రజల్ని చిరుత వదలటం లేదు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు బయటకు వచ్చాయి. తాజాగా పంట పొలాల దగ్గర కాపలాగా ఉన్న సమయంలో తమను వెంబడించిందని అయన్నగర్ గ్రామ ప్రజలు తెలిపారు. ఇక కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయిందని అన్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచారం చేయడంతో భయంతో బతుకుతున్నామని తెలిపారు. అటవీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోజు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని వాపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్నిసార్లు గ్రామస్తులు దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా కూడా అధికారులు దీనికి సంబంధించి పట్టించుకోవట్లేదంటూ తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, నంద్యాల జిల్లా మహానంది శైవ క్షేత్రంలో చిరుతపుల్ల బెడద అధికమైందనే చెప్పవచ్చు. ఇప్పటికే గత 2 నెలల నుంచి చూస్తే ఇప్పటికే దగ్గర 20 నుంచి 25 సార్ల వరకు చిరుతపుళ్ళు సంచరిస్తూనే ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయితే కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా ఈ రోజు మహానంది క్షేత్రానికి సమీపంలో ఉన్న అయ్యన్న నగర్ లో చిరుతపులి ఏకంగా అక్కడ పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీల మీదకి దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇదే నేపథ్యంలో పొరుగు వారంతా వచ్చి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడంతో చిరుతపులి పరారైంది. ఇదే నేపథ్యంలో అక్కడ మహానంది క్షేత్రంలో విస్తారంగా అరటి సాగు, పసుపు మరియు వేరుశెనగ, ఇతర వాణిజ్య పంటలు కూడా అధికంగా సాగు చేస్తారు. ఇదే నేపథ్యంలో ఈ పంటలు తినేందుకు ప్రధానంగా చూస్తే ఆ నల్లమల అటవీ క్షేత్రం నుంచి మహానంది క్షేత్రం గుండుగా ఆ పంట పొలంలో వేసిన దుంపలు అవి తినేందుకు అడవి పందులు గాని మేకలు, ఇతర మూగజీవాలు వస్తూ ఉంటాయి. ఇదే నేపథ్యంలో ఆ మూగజీవాలు కూడా విసర్జించిన వ్యర్థాలను వాసన పసిగట్టిన చిరుతపుళ్ళు అధికంగా ఈ ప్రాంతం సంచరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పక్షం రోజులు ఉంటే గిన చిరుతపులి అక్కడికి ఎన్నిసార్లు పట్టించింది, అసలు ఒక చిరుతపులి ఉందా లేదా 2-3 చిరుతపుళ్ళు సంచరిస్తున్నాయా అన్న అనుమానాలు కూడా స్థానికుల నుంచి వ్యక్తం అవుతుంది. ఇదే నేపథ్యంలో మనం గతం నుంచి కూడా తీసుకుంటే మనం పెచ్చర్ల గ్రామం వద్ద ఒక చిరుతపులి దాడిలో పెచ్చర్ల మాజీ ఉప సర్పంచ్ మహబూబునిసా కూడా గాయపడి దారుణంగా మృతి చెందింది. ఇదే నేపథ్యంలో ఇటీవల కూడా ఒక ఈశ్వర్ నగర్ లో ఒక యువకుడిపై దాడి చేయడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా అయ్యన్న నగర్ లో కూడా పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలపై దాడి చేసేందుకు ప్రయత్నించగా చిరుతపై అక్కడున్న స్థానికులు ఎదురు తిరగడంతో ఆ చిరుత అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే గిన మహానంది క్షేత్రంలో ఆ మాడ వీధులు గాని, ఆ పార్వతీపురం ఈశ్వర్ నగర్ గాని, తర్వాత గోశాల వద్ద గాని ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఈ చిరుతపులి అధికంగా సంచరిస్తుంది. ప్రస్తుతం గోశాల వద్ద ఉన్న గోవులపై దాడి చేసేందుక, లేక సత్రాల వద్ద ఉన్న భక్తులు తిని పడేసిన వ్యర్థాలను తినేందుకు వచ్చిన మూగజీవాలపై దాడి చేసేందుకు అన్న కోణంలో కూడా ఆ ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే అక్కడంతా సీసీ కెమెరాలు ట్రాప్ చేసినప్పటికీ పదే చిరుతపులి ఆ మహానంది క్షేత్రము ఆ పరిసర గ్రామాల ప్రాంతాల వైపే తిరుగుతా ఉంది. ప్రస్తుతం ఈ చిరుతపులి ఒకటే తిరుగుతుందా లేక 2-3 చిరుతపులు తిరుగుతున్నాయా అదే ప్రాంతంలో విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులకు ఈ విషయం సమాచారం అందిస్తే అటవీ ప్రాంతంలో వన్యమృగాలు నివసించే ప్రాంతంలో మనమే ఆక్రమించి ఆ ప్రాంతంలో ఉంటున్నామని, అటువంటి చోట వాటి ప్రాంతాలకు అవి వస్తూ ఉంటాయని ప్రజల జాగృతితో ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా పదే సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ మహానంది శైవక్షేత్రము ఉన్నందుకు కారణంగా అక్కడ భక్తులు అధికంగా రద్దీ ఉంది. అదిగాక ప్రస్తుతం శ్రావణ మాసం కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి శివునికి రుద్రాభిషేకాలన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తెల్లవారుజామున 4 నుంచి పూజలు ప్రారంభించేందుకు మహానంది శైవక్షేత్రానికి తరలి వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పులి ఈ రోజు పంట పొలాలపై ఉన్న జనాలపైకి దాడి చేసేందుకు యత్నించే క్రమంలో మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులపై కూడా ఎక్కడ దాడి చేస్తుందనే స్థానిక భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఈవో కూడా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కూడా ఆ మహానంది క్షేత్రంతో పాటు చుట్టూ ఇరు ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు ట్రాప్ చేసి కొన్ని బోన్లను కూడా ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. సునీత. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.